నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో జూన్ 5వ తేదీన మేకల సంతను ప్రారంభించబోతున్నారు అని గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్ తెలిపారు. ఇది మేకల వ్యాపారస్తులకు అలాగే ఎడపల్లి అభివృద్ధికి చాలా దోహదం చేస్తుందని చెప్పారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో జూన్ 5వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం మేకల సంత నిర్వహించనున్నట్లు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గ్రామ సర్పంచ్ కందగట్ట రామచందర్ వెల్లడించారు. గ్రామ ప్రజల పాలకవర్గం సహకారంతో మేకల సంత ప్రారంభం కావడం ఆనందంగా ఉందని రామచందర్ తెలిపారు. గ్రామాభివృద్ధికి స్థానిక వ్యాపారస్తులకు మరియు వ్యాపారులకు ఈ మేకల సంత ఎంతో ఉపయోగకరంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సమీప గ్రామాల రైతులు, మేకల వ్యాపారులు తమ మేకలను సులభముగా విక్రయించుకునే వేదికగా ఈ సంత నిలవనుందని పేర్కొన్నారు. మేకల సంత నిర్వహణకు గ్రామ పాలకవర్గం చేసిన విజ్ఞప్తికి స్పందించిన సంబంధిత అధికారులు తక్షణమే అనుమతులు మంజూరు చేసి అవసరమైన సహకారం అందించేందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అందించిన సహకారం మరవలేనిదని అన్నారు. జూన్ 5 నుంచి ప్రతి వారం శుక్రవారం సంత నిర్వహిస్తామని సమీప గ్రామాల ప్రజలు, మేకల వ్యాపారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మచ్కూరి గంగాధర్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సందర్భంగా గ్రామంలో మేకల సంత ప్రారంభం కావడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. సంత విజయవంతానికి పూర్తి సహకారం అందిస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. మండల కేంద్రంలో మేకల సంత నిర్వహణకు కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాభివృద్ధి లక్ష్యంగా ప్రజలందరికీ సుపరిపాలన అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో నూతనంగా ఏర్పడినటువంటి పాలకవర్గం గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మేకల సంత ఉంటే ఎడపల్లో బాగుంటుందని చెప్పేసి ఒక అవగాహనకు వచ్చింది, ఆలోచనకు వచ్చింది. ఆ ఆలోచనని తీర్మానం రూపంలో గ్రామసభలో పెట్టి గ్రామసభ ఒక ఆమోదం తీసుకొని అలాగే వార్డు సభ్యులందరి సమక్షంలో తీర్మానం చేసుకొని జిల్లా పంచాయతీ అధికారి గారికి మేము ఇవ్వడం జరిగింది. అందుకు జిల్లా పంచాయతీ అధికారి గారు అక్కడ స్థలం ఎలాగుంది, అక్కడ వసతులు ఎలాగ ఉన్నాయటువంటి విచారణ జరపాలని చెప్పి డిఎల్పిఓ నాగరాజు గారికి వారు తెలపడం జరిగింది. అందుకు డిఎల్పిఓ నాగరాజు గారు ఎడపల్లి మండల కేంద్రానికి విచ్చేసి ఆ సంత ఎక్కడైతే మనం నిర్వహిస్తామో ఆ స్థలాన్ని పరిశీలన చేయడం జరిగింది. ఆ స్థల పరిశీలనకి వారు సంతృప్తి వ్యక్తం చేస్తూ జిల్లా పంచాయతీ అధికారికి నివేదిక పంపిస్తూ మరియు ఆ ఫైల్ను ముందడుగు జరపడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కొత్తగా ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఏర్పడినటువంటి మన మేకల సంత ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది. ఎడపల్లి మండల కేంద్రం జాతీయ రహదారిని ఆనుకున్నటువంటి గ్రామం. తద్వారా తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలకు సులువైనటువంటి రవాణా సౌకర్యమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మేకల సంత ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన మేము కలెక్టర్ గారి ముందర పెట్టడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యుల యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ మేకల సంత నిర్వహణకు మేము అధికారులు ఉత్తర్వులు తీసుకురావడం జరిగింది. అలాగే గ్రామాభివృద్ధికి ఈ మేకల సంత వల్ల వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అది గ్రామాభివృద్ధికి మూల స్తంభంగా ఉండే అవకాశం ఉన్నది. ఈ మేకల సంత నిర్వహణ ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో గ్రామంలో మెరుగైన వసతులు కల్పిస్తూ గ్రామ ప్రజలకు నిత్యమైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించడంలో యొక్క ఈ మేకల సంత కూడా తోడ్పాటు అందిస్తుందనే ఒక అభిప్రాయాన్ని మేము మొదలు పెడతా ఉన్నాం. అలాగే ఈ యొక్క మేకల సంత ద్వారా చుట్టుపక్కల అయితే గ్రామాలు ఉన్నాయో వీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఎడపల్లిలో ప్రతి శుక్రవారం రోజున ఈ మేకల సంతను నిర్వహణ చేస్తూ ఉన్నాం. మొత్తం జిల్లా ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎడపల్లి గ్రామానికి వచ్చేసి మేకల సంతలో పాల్గొని అమ్మకం కొనుగోలు చేయాలని మీ ద్వారా నేను జిల్లా ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే ఏదైతే మేకల వ్యాపారస్తులు ఉన్నారో వారికి కూడా సూచనాప్రాయంగా చెప్పడం జరిగింది. మేకల ఆర్యకటిక సంఘం జిల్లా అధ్యక్షులు రవి గారి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తారని మాకు తెలపడం జరిగింది. వారికి కూడా ఎడపల్లి గ్రామ పంచాయతీ, ఎడపల్లి గ్రామాభివృద్ధి తరఫున వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జూన్ 5వ తారీఖున
జూన్ 5 తారీఖున ఇక్కడ నుంచి మేకల సంత ప్రారంభమవుతా ఉంది. స్థానిక ఎమ్మెల్యే గారి చేతుల ద్వారా ఈ యొక్క మేకల సంతను ప్రారంభిస్తామని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే వ్యాపారస్తులకు కావాల్సినటువంటి వసతులు ఏమైనా ఉంటే అవి కూడా మేము సదుపాయాలు కూడా సమకూరుస్తాం. నీటి తొట్టిలు, మరుగుదొడ్లు కూడా ఈ నిర్మాణ కార్యక్రమం కూడా నిర్మించి వ్యాపారస్తులకు కూడా అందుబాటులో ఉండేట్టు చేస్తామని మీ అందరికీ మీ ద్వారా జిల్లా ప్రజలకు వ్యాపారస్తులకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మేకల సంత మనకు రావడం ఎంతో శుభసూచకం. ఎన్నో ఏళ్ళుగా మనము ఈ కార్యక్రమాన్ని అనుకుంటున్నాము. అది ఈ రోజున మనకు ప్రారంభోత్సవానికి అయినందుకు మరియు మన డిపిఓ గారికి, డిఎల్పిఓ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, మరి మన ఎమ్మెల్యే గారికి, మన ఎంపీ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ మేకల సంత కార్యక్రమంలో మన జిల్లా ప్రజలందరూ పాల్గొని ఈ సంతను విజయవంతం చేయాలని, మరి అదేవిధంగా అత్యధికంగా మేకల అమ్మకాలు, కొనుగోళ్లు మనం వేరే దూరం ఊర్లకు పోయి మనము కొనుకొచ్చుకుంటున్నాము. ఈ విధంగా మనకు అన్ని అందుబాటులో మనకు హైవే మీద ఉన్నది మన ఎడపల్లి. మనం అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరికీ ప్రజలకు కోరుతున్నాం. आज हमारे एड़पल्ली के अंदर बकरियों का बाजार के लिए सब एकजुट होके बाजार चालू करने का इरादा किए हैं और गांव के अंदर भलाई का और बेनिफिट का काम है। ये काम करना बहुत जरूरी है क्योंकि इससे पहले भी ये बकरियों का बाजार एड़पल्ली के लिए मौका था। वैसो जो लीडर्स थे उसको नजरअंदाज कर दिए। वही बाजार नई पेट के अंदर चलेगा। आज वो बाजार का रेट 1 करोड़ रुपए एक साल आना जा रहा है। आज एड़पल्ली का 1 करोड़ रुपए साल को आने का 250 लीडर्स उसको लाश कर दिए। आज हमारे सरपंच और वार्ड मेंबर्स गांव के बड़े लोग उसको मद्देनजर रखते हुए उसके बारे में सोच के फिर बाजार यहाँ भरा के पब्लिक को सहूलत दे के या वहाँ पर जो भी आते उनको पानी की सहूलत, बाथरूम की सहूलत पूरी दे के जो बाजार कराना चाह रहे हैं उसका फायदा उठाना बोल के जिले के जो व्यापारी, जो बकरियां बेचने वाले, खरीदने वाले सबको यहाँ पूरी सहूलत देते हुए हम वो बाजार को पूरी भरपूर मदद करते हुए तुम्हारे को हम साथ देंगे। इंशाल्लाह ये काम बहुत बड़ा है, अच्छा है, हमारे गांव की भलाई के लिए है। ये काम के लिए जो सरपंच